హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో 1 కేజీ బియ్యంతో చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కొలతలతో చేసినట్లయితే రుచి కూడా చూడనవసరం లేదండి, ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. మరి పులిహోర ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 120 గ్రాముల చింతపండు తీసుకొని పీసులు గింజలు ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని ఈ విధంగా వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే చాలండి, త్వరగానే నానిపోతుంది వేడి నీళ్ళు పోసాం కదా. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 4 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో నువ్వులు వేసుకొని దించుకోవాలండి. ఆ వేడికే నువ్వులు వేగిపోతాయి, లేకపోతే మాడిపోతాయి. తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని చిక్కగా గుజ్జు తీసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువగా పోయకుండా కొంచెం చిక్కగా తీసుకోవాలండి. పలచగా తీసుకుంటే ఉడకడం ఎక్కువసేపు పడుతుంది, చిక్కగా తీసుకుంటే త్వరగా ఉడికిపోతుంది కూడా. ఎక్కువ రోజులు పులుసు మిగిలినా కానీ నిల్వ కూడా ఉంటుంది మనకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. ఇప్పుడు ఈ పులుసుని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో 4 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ గ్లాస్ అయితే సరిపోతుందండి, చిన్న టీ గ్లాస్తో. చింతపండు వచ్చేసి 120 గ్రాములు, ఉప్పు హాఫ్ టీ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పులుసుని స్టవ్ సిమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 10 పచ్చిమిరపకాయలు నిలువుగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పులుసు ఉడికేలోపు రైస్ కూడా రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ రైస్ కుక్కర్లో కేజీ బియ్యం తీసుకుంటున్నాను. 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 4 గ్లాసులకి మామూలుగా అయితే మనకి 8 గ్లాసులు పడతాయి, నేను 7 గ్లాసులు పోసాను. ఎక్కువ క్వాంటిటీ పెట్టినప్పుడు కొంచెం తగ్గించుకోవాలి. అది కాకుండా పులిహోరకి కొంచెం పలుగ్గానే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పులుసు కూడా ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా బుడగల్లాగా పైకి ఫామ్ అవుతూ ఉంటాయి, చిందుతూ ఉంటుందండి. అలా ఉన్నప్పుడు మనకి ఇంకా కరెక్ట్గా పులుసు ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది, చూడండి పొడి పొడిగా వచ్చేసింది. పులిహోరకి ఇలా పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఈ రైస్ని ఒక 10 నిమిషాల తర్వాత ఒక బేసిన్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. కొంచెం వెడల్పుగా ఉండేదైతే మనం కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుంది, పులుసు కలుపుకోవడానికైనా కానీ. చూడండి, ఈ విధంగా రైస్ అంతా కూడా ఈ బేసిన్లో వేసుకోవాలి. వెంటనే వేస్తే ముద్దగా వచ్చేస్తుందండి, ఒక 10 మినిట్స్ తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 1.5 స్పూన్ పసుపు తీసుకొని ఈ విధంగా 3-4 స్పూన్లు ఆయిల్ తీసుకొని బాగా కలుపుకొని ఈ రైస్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో పసుపు కలపడం వలన ఇది అంతా కూడా రైస్కి బాగా పడుతుందండి. డైరెక్ట్గా రైస్ మీద పసుపు వేసి కలిపినట్లయితే అంత బాగా కలవదు. కలుపుకున్న తర్వాత దీంట్లో పచ్చి కరివేపాకు కూడా ఈ విధంగా కొంచెం ముక్కలు చేసి వేసుకుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత తాలింపులో వేసుకున్నా కానీ ఇప్పుడు రైస్లో వేసుకుంటే బాగుంటుంది. ఈ పసుపు అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత రెడీ చేసుకున్న చింతపండు గుజ్జును కూడా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేను కేజీ రైస్ చేశాను, కేజీ బియ్యానికి 120 గ్రామ్స్ చింతపండు గుజ్జు అయితే చేశానండి. ఇది మొత్తం కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక టీ గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి. శనగ నూనె అయితే బాగుంటుందండి పులిహోరకి. టీ గ్లాస్ అంటే 100 to 120 ml ఉంటుంది. తర్వాత దీంట్లో ఒక గుప్పుడు వేరుశనగపప్పు, 4 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2-3 స్పూన్లు మినప్పప్పు, 2 స్పూన్లు జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత 4-5 ఎండుమిరపకాయలు, జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పు లాస్ట్కి వేసుకోవాలండి, ముందే వేస్తే త్వరగా మాడిపోతాయి, ఈ వేడికే కలర్ వచ్చేస్తాయి. తర్వాత ఫైనల్గా కరివేపాకు కూడా 2 రెమ్మలు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం రోజు కర్రీస్లోకి తాలింపు వేస్తున్నా కానీ పులిహోరలోకి వేసే తాలింపు ఎందుకో మంచి స్మెల్ వస్తుందండి, బయటికి కూడా వస్తుంది. మనం ఎక్కువ క్వాంటిటీ వేయడం వలన ఏమో కానీ. తర్వాత ఈ రెడీ చేసుకున్న పులిహోరలో ఈ పొడిని కూడా వేసి కలుపుకోవాలి. ఈ పొడి అనేది ఆప్షనల్ అండి, ఇలా వేసుకోవడం వల్ల గుళ్ళో ప్రసాదం లాగా టేస్ట్ వస్తుంది. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసి మిగతా ప్రాసెస్ అంతా అలానే చేసుకోవచ్చు. గరిటతో కలిపే కన్నా చేత్తో కలిపితే ఈ పులుసు అంతా కూడా బాగా పడుతుంది. చూశారు కదా, కేజీ బియ్యంతో ఈజీగా చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. మనం గుడి దగ్గరికి ప్రసాదంగా చేయాలన్నా ఇంట్లో నైవేద్యానికైనా పులిహోర టేస్ట్ చూడం కదా, అలాంటప్పుడు ఈ కొలతలతో చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. రుచి అస్సలు చూడకపోయినా కానీ మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.